పచ్చని చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఎసరు పెట్టేవాడు మూర్ఖుడన్నా. నువ్వు కష్టపడి పైకొస్తుంటే కొంతమంది మనుషులు అనగదొక్కాలని ఉంటదన్నా. వాడెవడో 10 మందికి నీ గురించి చెడు చెప్తున్నంటే వాళ్ళ మధ్య నీ పేరు పెరుగుతున్నట్టే. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, అంటోడెప్పుడు అంటనే ఉంటాడు, నువ్వు చేసే పని చేస్తూనే ఉండు. నలుగురికి నచ్చే నువ్వు ఇంకో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను ఇంకో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవ్వరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఆడపిల్లలున్న ఇల్లు గుడిసె అయినా సరే గుడి లెక్కనే ఉంటుంది. ఆడపిల్లలు లేని ఇల్లు అది గుడి అయినా సరే గుడిసె మాత్రమే ఉంటుంది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆడపిల్లలతోటే అన్నాం. నాకు అందరు ఆడపిల్లలని ఎప్పుడు బాధపడవు. నువ్వు అదృష్టవంతుని కాబట్టే నీకు ఆడపిల్లల్ని ఇచ్చింది దేవుడు. అందుకే నువ్వు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక పెద్ద మనిషి నాతో అన్న మాట, అన్నం విలువ తెలియాలంటే ఆకలితో ఉండాలి, డబ్బు విలువ తెలియాలంటే ఖాళీ జేబుతో ఉండాలి, విజయం విలువ తెలియాలంటే ఓటమిని చూడాలి, తల్లిదండ్రుల విలువ తెలియాలంటే వాళ్ళు పడ్డ కష్టాన్ని గురించి తెలుసుకోవాలి, నీ విలువ నీకు తెలియాలంటే ఒక్కసారి ఒక పెద్ద